భూకంపంతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మేడారం కేంద్రంగా భూకంప లేఖినిపై 5.3గా తీవ్రత నమోదైంది. ఆ ప్రభావంతో 2 తెలుగు రాష్ట్రాలు సహా ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలోనూ ప్రకంపనలు సంభవించాయి. గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో ఎక్కువగా ప్రకంపనలు వచ్చినట్లు జాతీయ భూభౌతిక పరిశోధనా సంస్థ ఎన్జీఆర్ఐ ప్రకటించింది. 1-2 రోజులు ఆఫ్టర్ షాక్స్ వచ్చే అవకాశం ఉందని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని శాస్త్రవేత్తలు తెలిపారు. ములుగు జిల్లా మేడారం కేంద్రంగా భూకంపం సంభవించింది. రెక్టార్ స్కేలుపై 5.3 తీవ్రతతో భూకంపం వచ్చిందని హైదరాబాద్లోని జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ ఎన్జీఆర్ఐ ప్రకటించింది. ఉదయం 7:27 భూమి ఒక్కసారిగా కంపించింది. దీని కారణంగా తెలుగు రాష్ట్రాల్లో కొన్ని క్షణాల పాటు ప్రకంపనలు సంభవించాయి. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి. మార్నింగ్ వచ్చేసి అరౌండ్ 7:27 రిక్టర్ స్కేల్ మీద రికార్డ్ అయిన మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి 5. సో ఇది భూమి నుండి ఒక 10 కిలోమీటర్ల డెప్త్లో వచ్చింది. సో అదే ఎర్త్క్వేక్ వేవ్స్ మామూలుగా ఈ 5 మ్యాగ్నిట్యూడ్ అంటే 200-300 కిలోమీటర్స్లో ఉన్న ప్రజలు ఎవరైనా కూడా ఫీల్ అవుతుండొచ్చు. సో అదే ఇక్కడ మన హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు కావచ్చు, వాళ్ళు ఫీల్ అయి ఉండొచ్చు. కాకపోతే ఎర్త్క్వేక్ మాత్రం వచ్చేది ములుగు నుంచి. సో ఇది ఈరోజు వచ్చిన ఎర్త్క్వేక్ అనమాట. సో ఇది ప్రైమరీ వేవ్స్ P వేవ్స్, ఇది సెకండరీ వేవ్స్ S వేవ్స్, దీని తర్వాత వచ్చేవన్నీ సర్ఫేస్ వేవ్స్. ఇవి ఎక్కువ డిస్ట్రక్షన్ అనమాట. వీటితో కంపేర్ చేస్తే PSతో పోలిస్తే ఇవి ఎక్కువ డిస్ట్రక్ట్ చేస్తాయి. సో ఇవన్నీ మనం జనాలు ఎక్కువ మంది ఫీల్ అయిందంతా ఈ ఎర్త్క్వేక్ వేవ్స్ అయి ఉండాలి. ములుగు జిల్లాలో కొన్ని చోట్ల పాత గోడలు కూలాయి. నర్సంపేట నియోజకవర్గంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. మహబూబాబాద్ జిల్లాలో కొన్ని ఇళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. మేడారం, సమ్మక్క, సారళమ్మల గద్దెలు సైతం కంపించాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్, మంథని ప్రాంతాల్లో ఇళ్లల్లో మంచాలు, ప్లేట్లు కింద పడినట్లు స్థానికులు తెలిపారు. మంచిర్యాలలోని రామ్నగర్, హైటెక్ సిటీ కాలనీల్లోని 1-2 ఇళ్లకు పగుళ్లు వచ్చాయి. భద్రాచలం, కొత్తగూడెం, బోర్గంపాడు, పాల్వంచ, దుమ్ముగూడెం, చర్ల, మణుగూరులో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి. ఏడున్నర గంటలకి మా ఇంట్లో ఇట్లా తీవ్రంగా ఇట్లా భూకంపం లాగా షేక్ అయింది. కిచెన్లో నేను వంట చేస్తుండగా మొత్తం వైబ్రేట్ అయింది ఇల్లంతా. తీవ్ర భయాందోళనకు గురై నేను బయటికి ఊరికి రావడం జరిగింది. అయితే లోపల సర్ది పెడతాను, బట్టలు చదువుతా అంటే బడబడా అని అనిపించేటట్టు గలగలని అన్నది కాసేపు. అయితే బయట ఊరికి వచ్చి కోతులు లేవు, ఏం లేవు, బడబడ అయితే అన్నది. నేను పొద్దున్నే లేచి హోంవర్క్ చేసుకుంటుంటే సోఫాలో కూర్చొని చేసుకుంటుంటే సోఫా మొత్తం కదిలింది. నాకు చాలా భయం అనిపించింది. ఏమైందని డాడీ దగ్గరికి వచ్చి చెప్దాం అనే లోపలనే అది మళ్ళీ ఆగిపోయింది. ఆ ఇంట్లో ఉన్న ప్లేట్లు కదలడం, నేను ఒక టైంలో పూజా కార్యక్రమంలో ఉన్నా, ఆ పక్కన ఉన్న ప్లేట్లు కదిలి సప్పు రావడంతో వెనక తీసుకోవడం వచ్చింది. తద్వారా ఏదో పోనీలే అని అనుకున్నా. బయటకి వెళ్ళి ఒక 5 స్టేర్లలో ఉన్నోళ్ళు కంపించిందనే ఆందోళనతో బయటకు రావడం గమనించి. అటు ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రకంపనలు సంభవించాయి. విజయవాడ, విశాఖపట్నం, జగ్గయ్యపేట, నందిగామ, ఏలూరులో ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో భూ ప్రకంపనల వల్ల ఇంట్లో సామాన్లు, వస్తువులు కదిలినట్లు స్థానికులు తెలిపారు. మహారాష్ట్రలో సిరోంచ, అహేరి, గడ్చిరోలి, చంద్రాపూర్, ఛత్తీస్గఢ్లోని సుకుమా, బీజాపూర్లోని భూమి కంపించింది. గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో ఎక్కువగా ప్రకంపనలు సంభవించాయి. ఈ గోదావరి రివర్, ఆల్ అలాంగ్ ద గోదావరి రివర్ మనకి యాక్టివ్ ఫాల్ట్స్ ఉన్నాయి. అండ్ ఇంతకుముందు చిన్న భూకంపాలు సంభవించినాయి. వాటిని మనం పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఈరోజు అంటే ఇంత పెద్ద భూకంపం వచ్చిందని చెప్పి మనం దీని గురించి చూస్తున్నాము. సో మెయిన్ భూకంపం ఇప్పుడు అయిపోయింది కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. దీని తర్వాత కొన్ని చిన్న భూకంపాలు రావచ్చు ఇదే ప్రాంతంలో. ఎందుకంటే వీటిని మనం ఆఫ్టర్ షాక్స్ అంటాం. ఆఫ్టర్ షాక్ అంటే ఏంటంటే పెద్ద భూకంపం జరిగినప్పుడు అది సర్దుబాట్ల కోసం ఇంకా కొన్నాళ్ళ పాటు మనకి చిన్న భూకంపాలు వస్తాయి. సో దానివల్ల పెద్దగా ప్రమాదం ఏమీ ఉండదు.
అప్పుడప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ సీజన్ బట్టి వర్షాకాలంలో మీకు కొన్ని చోట్ల షాలో అర్త్క్వేక్స్ అంటే మనకు సర్ఫేస్కి దగ్గరగా ఉన్న అర్త్క్వేక్స్ కొంచెం ఎక్కువగా వస్తుంటాయి. ముఖ్యంగా రిజర్వాయర్స్ డ్యామ్స్ ఉన్న చోట అది జరుగుతుంది. కానీ మనం ఇప్పుడు మాట్లాడుతున్నది పెద్ద భూకంపాల గురించి. సో పెద్ద భూకంపాలు ఖచ్చితంగా ప్లేట్ల కదలిక వల్ల మాత్రమే వస్తాయి. వాటికి వాతావరణంతో లేదా వర్షపాతంతో సంబంధం లేదు. 1969లో భద్రాచలంలో 5.7 తీవ్రతతో భూకంపం వచ్చింది. 55 ఏళ్ల తర్వాత తాజాగా ఆ తీవ్రతతో భూకంపం వచ్చిందని భూగర్భ శాస్త్రవేత్తలు చెప్పారు. భూమి పగుళ్లలో ఒత్తిడితో స్థానచలనం జరిగి ప్రకంపనలు వస్తూ ఉంటాయని తెలిపారు. తాజా భూకంపం కారణంగా ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ తెలిపారు. ఇప్పటి వరకు ఎలాంటి నష్టం జరగలేదని, ప్రకంపనల నేపథ్యంలో యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉందని వివరించారు.